చదువుకున్న రైతు. కాని ఆయనకు తెలిసిన చదువు ఒక్కటే, భూమిని ప్రేమించడం. తన తాత దగ్గర నుండి నేర్చుకున్న వ్యవసాయ పద్ధతులతో జీవితం గడుపుతున్నాడు. చిన్ని గ్రామమైన పాలెంపల్లిలో ఉండే రామయ్యకు 3 ఎకరాల పొలం ఉంది. అప్పుడప్పుడు వర్షాలు పడితేనే పంట సాగుతుంది. పొలం మీద ఆశ. ప్రతి ఏడాది వానలు సమయానికి పడకపోయినా, మార్కెట్లో ధరలు పడిపోతున్నా, రామయ్య తన ఆశను కోల్పోలేదు. ఈసారి అయినా పంట బాగుంటుంది అనే మాటలు ఆయన తలచుకునే శక్తి. ఏడాది కష్టపడతాడు. భూమిలో విత్తనాలే వేయడమే కాక, తన ఆశలను కూడా వేస్తాడు. కష్టాల పరంపర. ఒక సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో పంట పూర్తిగా నాశనం అయింది. అప్పులు పెరిగాయి. బ్యాంక్ నోటీసులు రావడం మొదలైంది. కుటుంబం భారంగా మారింది. కొడుకు చదువు ఆపేశాడు. ఆ సమయంలో గ్రామంలో చాలామంది రైతులు వ్యవసాయం మానేశారు. కొత్త మార్గం. అయితే రామయ్య నలిగిపోలేదు. గ్రామంలో కొత్తగా ఏర్పడిన రైతు సంఘానికి చేరి, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సేంద్రియ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ వంటి పద్ధతులు నేర్చుకున్నాడు. చిన్నగా మొదలెట్టి, మిరపకాయలు, కరిమకాయలు వేశాడు. ఫలితాలు. కొద్ది నెలలకే ఫలితాలు కనిపించాయి. పంట మంచి దిగుబడి ఇచ్చింది. నేరుగా రైతు బజార్లో అమ్మడంతో ముడి వ్యయం తగ్గింది, లాభం పెరిగింది. ఆ ఊరి రైతులు రామయ్యను ఆదర్శంగా తీసుకున్నారు. మట్టి మనిషి విజయగాథ. ఈ రోజు రామయ్య తన పొలాన్ని చూస్తూ నవ్వుతాడు. కష్టాలు ఉన్నా, మట్టిని వదలలేదు. రైతు అంటే భూమితో మాట్లాడే మనిషి. విత్తనం వేస్తే అది మొలకెత్తకపోయినా ఆశ మాత్రం ఎప్పటికీ మొలకెత్తుతుంది అని చెబుతాడు.